నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ దురాశ. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. అంకిత్ జూదంలో తన ఆస్తి మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తను ఏదో ఒక వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. తను కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అంటే తనకిప్పుడు డబ్బుల అవసరం చాలా ఉంది. ఇప్పుడు అంకిత్ తల్లిదండ్రులు ఇద్దరూ సజీవంగా లేరు. తనకిప్పుడు ఎవరు సహాయం చేస్తారా అని అంకిత్ ఆలోచించడం మొదలుపెట్టాడు. అంకిత్కి ఒకే ఒక్క సహోదరుడున్నాడు. ఈ లోకంలో తనకంటూ ఎవరైనా ఉన్నారు అంటే అది వాళ్ళ అన్నయ్య మాత్రమే. అంకిత్ వాళ్ళ అన్నయ్య చాలా ధనవంతుడు. ఎలాగైనా సరే అంకిత్కి తన అన్నయ్య సహాయం చేస్తాడు అన్న ఆశతో అంకిత్ సహాయం కోసం తన అన్నయ్య దగ్గరకు వెళ్ళినప్పుడు అంకిత్ వాళ్ళ అన్నయ్య సుమన్ అంకిత్ని చాలా సున్నితంగా డబ్బులు ఇవ్వడానికి తిరస్కరించేశాడు. ఈ విషయానికి అంకిత్కి చాలా కోపం వచ్చింది. మా అన్నయ్య సుమన్కి చాలా ఆస్తుంది, అందులో కొంత డబ్బు నాకిస్తే అతనికి ఏమంత నష్టం వచ్చుండేది అని ఆలోచిస్తూ ఉంటే అంకిత్ గుండె కోపంతో మండిపోతుంది. ఆ కోపంలో ఎలాగైనా సరే తన అన్నయ్య నుంచి తనకున్న ఆస్తులన్నీ లాక్కోవాలి అని తన అన్నయ్యకి తను ఒక ప్రమాదం కలిగించాడు. ఆ తర్వాత ఆస్తి మొత్తం అంకిత్ చేతికొచ్చింది. ఇప్పుడు తన జీవితం అంతా చాలా విలాసంగా గడిచిపోతుంది అని అంకిత్ చాలా సంతోషించాడు. ఆ సంతటిని స్వాధీనం చేసుకోవడం కోసం మరుసటి రోజే అంకిత్ తన అన్నయ్య వాళ్ళ బంగ్లాకి వెళ్ళినప్పుడు అక్కడికి అకస్మాత్తుగా పోలీసులు వచ్చారు. వెంటనే అంకిత్ ఆస్తి తన పేరు మీదుగా ఉన్నట్టుగా తన అన్నయ్య స్వయంగా తన పేరు మీదకి ఆస్తిపాస్తులన్నీ రాసినట్టుగా తను తయారు చేయించిన నకిలీ నోటీసుని పోలీసులకి చూపించాడు. కానీ అక్కడ ఎవ్వరూ అంకిత్ మాట వినలేదు. పోలీసులు అంకిత్ని జైలుకి తీసుకెళ్లారు. ఆ పరిస్థితులన్నీ చూసి అంకిత్ ఒక్కసారిగా బాగా కంగారు పడిపోయాడు. అంకిత్ తల్లిదండ్రులు ఇద్దరూ నగరానికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో నివసించేవారు. అంకిత్ తల్లిదండ్రులకి గ్రామంలో చాలా భూములు, ఒక చిన్న ఇల్లు కూడా ఉన్నాయి. అంకిత్ కుటుంబంలో తన తల్లిదండ్రులు, తను ఇంకా తన అన్నయ్య సుమన్ ఉండేవారు. అంకిత్ వాళ్ళ అన్నయ్య సుమన్ మొదటి నుంచి తల్లిదండ్రుల మాటకి కట్టుబడి ఉండేవాడు. అంతేకాకుండా కష్టపడి పనిచేసేవాడు. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులిద్దరికీ మద్దతు ఇచ్చేవాడు. ప్రతి బాధ్యతని తన భుజాల మీదే వేసుకొని చేసేవాడు. అంకిత్ ఇంట్లో చిన్న కొడుకైన కారణంగా ఇంటి బాధ్యతలన్నింటి నుంచి విముక్తి పొందేసి తన ఇష్టానుసారంగా తన జీవితాన్ని గడపడం మొదలుపెట్టాడు. తనని అడిగేవాళ్ళు ఎవ్వరూ లేరు. అందరికీ అంకిత్ అంటే గారాబమే. సమయం గడిచిపోతూ ఉండగానే అంకిత్ ఇంకా సుమన్ ఇద్దరూ యవ్వనంలోకొచ్చారు. తమ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా వృద్ధులయ్యారు. అంకిత్ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరూ తమ పెద్ద కొడుకు సుమన్కి ఆ ఊర్లోనే ఒక అమ్మాయిని చూసి ముందుగా పెళ్లి చేసేశారు. అంకిత్ మొదటి నుంచి ఎక్కువగా పని పాట లేకుండా తిరుగుతూ ఉండేవాడు. అప్పుడు అంకిత్ వాళ్ళమ్మ అంకిత్తో, బాబు అంకిత్, నువ్వు కూడా అన్నయ్యకి లాగా కష్టపడి పని చెయ్యి. ఇలా ఊరికే తిరిగితే ఎలాంటి ఉపయోగమూ లేదు. నువ్వు అనవసరంగా నీ సమయం అంతటిని వృధా చేసుకోవద్దు అంటూ చెబుతూ ఉండేది. అప్పుడు అంకిత్, అమ్మా, నేను కష్టపడి పని చేసి సాధించేది ఏమీ లేదు. అన్నయ్య ఈ ఇంటికి పెద్ద కొడుకు కాబట్టి నాన్న తరువాత మన ఇంటి బాధ్యతలన్నీ తనే తీసుకోవాలి కాబట్టి తను కష్టపడి పని చేస్తున్నాడు. నేను కష్టపడి పని చేయాల్సిన అవసరం ఏముంది అంటూ చెప్పేవాడు. మీరిద్దరూ అన్నదమ్ములు. మీ ఇద్దరు అన్నదమ్ములు ఈ ఇంటి బాధ్యతలన్నీ సమానంగా పంచుకోవాలి. బాధ్యతలు పెద్దోడి మీదే వదిలేసి నువ్విలాగా బలాదూరుగా తిరగడం ఏమీ బాగోలేదు. నువ్వు నీ బాధ్యతలు ఏమిటి అనేది ముందుగా తెలుసుకో అంటూ చెబుతూ ఉండేవారు ఆవిడ. కాలక్రమంలో సుమన్కి పిల్లలు కూడా పుట్టారు. చిన్నప్పుడు అంకిత్ ఇంకా సుమన్ అదే ఊర్లో ఉండి చదువుకున్నప్పటికీ సుమన్ తన పిల్లలకి మాత్రం
సిటీలో మంచి స్కూల్లో అడ్మిషన్ తీసుకొని చదివించాలి అని కోరుకున్నాడు. నగరానికి వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వాలి అని తను ఆశపడ్డాడు. ఈ విషయం గురించి సుమన్ తన తల్లిదండ్రులతో చెప్పినప్పుడు సుమన్ తల్లి సుశీలమ్మ గారు ఆ ఊరు వదిలి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడలేదు. బాబు సుమన్, నువ్వు ఇక్కడే పుట్టావు. మేము మీ అన్నదమ్ములిద్దరినీ ఈ ఊర్లోనే ఉండి పెంచాము. ఇప్పుడు మీకేం తక్కువైందని నువ్విలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు మీ పిల్లలు ఇక్కడుండి పెరిగితే, ఇక్కడుండి చదువుకుంటే వాళ్ళకేం తక్కువవుతుంది? అంటూ అడిగింది. అప్పుడు సుమన్, అమ్మా, పిల్లల చదువు సిటీలో అయితే బావుంటుంది. ఇప్పుడు మారుతున్న టెక్నాలజీతో మనం కూడా మారాలి కదా! అర్థం చేసుకో. నాకొచ్చే వాటా డబ్బులతో సిటీలో ఒక ఇల్లు కొనుక్కొని, మిగిలిన డబ్బులతో ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అని నేననుకుంటున్నాను. నా పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు కదా! ఇలా ఊర్లోనే ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఉంటే వాళ్ళ అవసరాలన్నీ నేనెలా తీరుస్తాను? వాళ్ళకి కావలసినవన్నీ నేనెలా సమకూరుస్తాను? వ్యాపారం చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతాను అంటూ చెప్పినప్పుడు సుమన్ మాటలకి తన తల్లి అంగీకరించింది. అప్పుడు అంకిత్ కూడా ఈ ఆస్తిలో నాకు కూడా వాటా ఉంది. నా వాటా కూడా నాకిప్పుడే పంచేయండి, పనిలో పని అంటూ చెప్పాడు. అంకిత్‌కి ఆస్తి ఇచ్చేస్తే దాన్ని దుబారాగా ఖర్చు పెట్టేస్తాడేమోనని సుశీలమ్మ గారు భయపడ్డారు. అందుకే ఆవిడ చాలా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. అందరం కలిసి సిటీకి వెళ్ళి అక్కడే స్థిరపడదాం అంటూ కొడుకుతో చెప్పిందావిడ. కుటుంబ సభ్యులందరికీ ఆ నిర్ణయం నచ్చింది. కుటుంబం మొత్తం కలిసి జీవించడానికి, సంతోషంగా వ్యాపారం చేయడానికి ఆ ఊరిని వదిలిపెట్టేసి సిటీకి వెళ్ళిపోవాలి అని వాళ్ళనుకున్నారు. ఊర్లో ఉన్న ఆస్తిపాస్తులన్నింటినీ 2 భాగాలుగా విభజించారు. అందరూ కలిసి సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ కలిసి ఉండడానికి ఒక ఇల్లు కొనుక్కున్నారు. అంతేకాకుండా సుశీలమ్మ గారు ఒక మంచి అమ్మాయిని చూసి అంకిత్‌కిచ్చి పెళ్లి కూడా చేశారు. ఆ తరువాత కుటుంబం మొత్తం ఊరిని వదిలేసి సిటీకి వెళ్ళిపోయారు. సిటీలో బ్రతకడం అంటే అంత తేలిక కాదని ఊళ్ళో వాళ్ళు ఇంతకు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. అంతేకాకుండా కొంతమందైతే సిటీకి వెళ్ళడం ద్వారా ఈ ప్రజలు ధనవంతులైపోయి, ధనవంతులు ఎలాంటి జీవితం గడుపుతారో అలాంటి జీవితాన్నే గడపొచ్చు అని చెప్పుకునేవారు. సిటీకి రాకముందే అంకిత్ పెళ్లి చేసుకొని తన భార్యతో కలిసి సిటీలో విడిగా తమ జీవితాన్ని సంతోషంగా గడపాలి అని కలలు కంటూ ఉండేవాడు. పెళ్లి తర్వాత అంకిత్ తన వాటా డబ్బుల్ని తనకిచ్చేయమని చెప్పి తీసుకొని సిటీలో వేరే ఇల్లు కొనుక్కున్నాడు. ఇప్పుడు సుమన్ వేరే ఇంట్లో, అంకిత్ వేరే ఇంట్లో నివసిస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల్ని తనతో పాటు ఉంచుకోలేనని అంకిత్ ముందుగానే చెప్పేశాడు. దాంతో సుమనే తల్లిదండ్రులిద్దరి బాధ్యత తీసుకున్నాడు. తనతో పాటే తల్లిదండ్రులిద్దరిని ఉంచుకున్నాడు. అప్పుడే సుమన్ అంకిత్‌తో, అంకిత్, నువ్విప్పుడే నీ జీవితాన్ని మొదలుపెట్టావు. నాన్న ఏదైతే నీకు ఆస్తి పంచిచ్చారో ఆ డబ్బుతో నువ్వు మంచి వ్యాపారంలో పెట్టుబడి పెట్టు. ఆ డబ్బుని దుర్వినియోగం చేసుకోవద్దు. డబ్బులన్నింటినీ నాశనం చేసుకుంటే నువ్వు కూడా నాశనం అయిపోతావు. ఆ తరువాత నీకు సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రారు అంటూ చెప్పాడు. ఆ మాటలని అంకిత్ అస్సలు పట్టించుకోలేదు. సుమన్ మాత్రం ఆ డబ్బులతో వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. తన భార్యతో, తల్లిదండ్రులతో సిటీలో ఆ చిన్న ఇంట్లో చాలా సంతోషంగానే జీవించేవాడు. కానీ అంకిత్ మాత్రం ఉద్యోగం లేకుండా, ఏ వ్యాపారం కూడా మొదలు పెట్టకుండా వీధిలో అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాళ్లతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళతో పేకాటలాడడం, జూదం ఆడడం ఇలాంటివన్నీ ఆడుతూ ఉండేవాడు. జూదంలో మొదట్లో చాలా డబ్బులు సంపాదించుకున్నాడు. ఇప్పుడు తను ఎలాంటి వ్యాపారము చేయాలని అనుకోవడం లేదు. జూదాన్నే తన వ్యాపారంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నాడు. జూదంలో మాత్రమే లాభం ఉంది అని అనుకుంటూ జూదంలో తను దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నాను అని భావిస్తూ ఉండేవాడు. తన భార్యకి ఈ విషయాలు ఏవి అస్సలు తెలియదు. సమయం గడిచిపోతూ ఉంది. అంకిత్‌కి ఒక కొడుకు కూడా పుట్టాడు. తన జీవితం ఇప్పటికీ బాగానే సాగిపోతూ ఉంది. ఒకరోజు అకస్మాత్తుగా అంకిత్‌కి తన అన్నయ్య సుమన్ నుంచి ఒక కాల్ వచ్చింది. అంకిత్, అమ్మ చనిపోయిందిరా, తొందరగా మా ఇంటికి రా అని సుమన్ చెప్పినప్పుడు ఆ మాటలు విని అంకిత్ షాక్ అయిపోయాడు. తన కళ్ళల్లో తల్లి చనిపోయింది అన్న బాధతో కన్నీళ్లొచ్చాయి. అంకిత్ వెంటనే తన భార్యను తీసుకొని తన భార్యతో కలిసి తన అన్నయ్య ఇంటికి వెళ్ళాడు. సుమన్ చెప్పిన అడ్రస్‌కు వెళ్ళి ఆ ఇంటిని చూసినప్పుడు అంకిత్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. తన అన్నయ్య
చిన్నదైన నిరాడంబరమైన ఇంట్లో కాకుండా చాలా పెద్ద బంగ్లాలో నివసిస్తున్నాడు అన్న విషయం అప్పుడే అంకిత్కి తెలిసింది. తన తల్లి అంత్యక్రియలు అక్కడే జరిగాయి. ఆస్తిలో తనకొచ్చిన వాటాతో సుమన్ వ్యాపారం మొదలుపెట్టాడు. వ్యాపారంలో కష్టపడి పనిచేయడంతో తనిప్పుడు ఈ స్థితిలోకొచ్చాడు. వ్యాపారంలో మంచి లాభాలొచ్చాయి. కానీ నేను మాత్రం జూదమాడుకుని బోలెడు డబ్బులు సంపాదిస్తున్నా కూడా అదే చిన్న ఇంట్లో ఉన్నాను అనుకుంటూ ఆ విషయాలన్నీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు అంకిత్ గుండె తరుక్కుపోయింది. కానీ తనేమి చేయలేకపోయాడు. మెల్లమెల్లగా అంకిత్‌కి చెడ్డ రోజులు మొదలవడం మొదలయింది. నెమ్మదిగా జూదంలో ప్రతి ఆటలోనూ ఓడిపోవడం ప్రారంభించాడు. కాలక్రమంలో అంకిత్ వ్యాపారం గాని, ఉద్యోగం గాని ఏమీ చేయడం లేదు అనే విషయం భార్యకు కూడా తెలిసిపోయింది. వ్యసనాల వల్ల తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి. జూదం అనే వ్యసనం కారణంగా అంకిత్ ఎందుకు పనికిరాని వాడైపోయాడు. డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. అప్పుల వాళ్ళు కూడా ఇంటి మీదకి రావడం మొదలుపెట్టారు. దాంతో వాళ్ళు ఉంటున్న ఆ చిన్న ఇంటిని కూడా అమ్మేయాలని అంకిత్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తన భార్యతో చెప్పినప్పుడు ఆ ఇంటిని అమ్మేసి అదే ఇంట్లో నివసించడానికి వెళ్ళినప్పుడు అంకిత్‌తో తన భార్య చాలా గొడవలు పడింది. "నువ్వు అన్నింటినీ నాశనం చేసేశావు. మీ అన్నయ్యను కొంచెం చూడండి. వ్యాపారం చేసి ఎంతటి గొప్ప గొప్ప విజయాల్ని సాధించాడు. తను కష్టపడి పనిచేస్తూ తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. వాళ్ళిప్పుడు పెద్ద బంగ్లాలో ఉంటున్నారు. మీరెప్పుడూ కష్టపడి పని చేయలేదు. జూదం ఆడి జులాయిగా తిరుగుతూ ప్రతిదీ పోగొట్టుకున్నారు. ఇప్పుడు మనం ఉంటున్న ఈ ఇంటిని కూడా మీరు అమ్మేశారు. మీరు ఈ తప్పులన్నీ చేసే బదులు కష్టపడి పని చేసి ఉండుంటే మనం కూడా ఈరోజు మంచి స్థితిలోనే ఉండేవాళ్ళం. ఇలాంటి ఒక రోజును చూడాల్సిన అవసరం మనకొచ్చేదే కాదు" అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు అంకిత్ కోపంగా, "నేను ఎప్పుడూ కష్టపడి పని చేయలేదు. ఇష్టపడే పని చేశాను. నా మనసుకు నచ్చిన పనే చేశాను. నా మనసు ఏది చెబితే దాని ప్రకారమే జీవించాలి అని నేననుకున్నాను. నా విషయంలో, నా డబ్బు విషయంలో అసలు మాట్లాడడానికి నువ్వెవరు? మా నాన్న నాకిచ్చిన ఆస్తినే కదా నేను పాడు చేసుకున్నాను. నువ్వు నోరు మూసుకొని నేను చెప్పినట్టు ఈ ఇంట్లోనే పడుండు. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు" అంటూ చెప్పినప్పుడు అంకిత్ భార్య కోపంగా, "నీలాంటి ఒక అసమర్థుడితో జీవించాల్సిన కర్మ నాకేమీ పట్టలేదు. నేను నిన్ను శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాను. మన బిడ్డని కూడా నాతో పాటు తీసుకెళ్ళిపోతున్నాను" అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది. అంకిత్ తన భార్యకి అస్సలు అడ్డుపడలేదు. తను వెళ్ళిపోతుంటే ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. తన ఊరికి వెళ్ళిపోయి తన తల్లిదండ్రుల ఇంట్లో తల్లిదండ్రులతో, అన్నయ్య, వదినలతో కలిసి అక్కడ సంతోషంగా ఉండడం మొదలుపెట్టింది. కానీ అంకిత్ మాత్రం తన కొడుకు తనకి దూరం కావడంతో ఆ విషయాన్ని అస్సలు తట్టుకోలేకపోయాడు. ఎవ్వరూ లేని ఆ ఇంట్లో ఒంటరిగా ఉండలేక ఇంటికి కూడా సరిగ్గా వచ్చేవాడు కాదు. మళ్ళీ మళ్ళీ ఎలాగైనా సరే జూదంలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉండేవాడు. కానీ తన అదృష్టం ప్రారంభంలో బాగానే ఉంది. ఇప్పుడు మాత్రం అంతా నష్టమే జరుగుతుంది. ఇప్పుడు తను సమస్తము కోల్పోయాడు. తన దగ్గర ఏమీ లేదు. వీధుల్లో అక్కడక్కడా తిరుగుతూ ఉన్నాడు. మనసులో మాత్రం అన్నయ్యని కలవాలని, తను ఇప్పుడు ఒక కోటీశ్వరుడు కాబట్టి, చాలా పెద్ద బంగ్లాలో నివసిస్తున్నాడు కాబట్టి, నేను నా అన్నయ్యని సహాయం కోసం వెళ్ళి అడిగితే అతను నా కోసం ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఇప్పుడైతే అప్పుల వాళ్ళు నా చుట్టూ తిరుగుతున్నారు. నన్ను బెదిరిస్తున్నారు. ఈ సమస్య నుంచి మా అన్నయ్య నన్ను గట్టెక్కించగలడు అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు అన్నయ్య తల్లిదండ్రుల బాధ్యతను కూడా మౌనంగా తీసుకున్నాడు. ఇప్పుడు నా కోసం ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నా పరిస్థితుల్ని చూసి జాలి పడతాడు. నేను కొత్త వ్యాపారం ప్రారంభించడం కోసం ₹1,00,000 నాకిస్తాడు అని అనుకున్నాడు అంకిత్. అంకిత్ తన అన్నయ్యని కలవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. సుమన్ని కలవడానికి అంకిత్ సుమన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను తలుపు దగ్గరికి రాగానే సుమన్ ఆ రోజు ఇంట్లోనే ఉన్నాడు. వెంటనే సుమన్ అంకిత్‌కి ఎదురొచ్చి, "తమ్ముడు, ఎలా ఉన్నావు నువ్వు? ఏం చేస్తున్నావు?" అంటూ అడిగాడు. అప్పుడు అంకిత్ సుమన్‌ని పట్టుకొని, "అన్నయ్య, నేను నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాకు డబ్బుల అవసరం చాలా ఉంది. నా పరిస్థితులు అసలు ఏమీ బాగోలేదు. నువ్వే ఎలాగైనా సరే నాకు సహాయం చెయ్యాలి. నేనేదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటున్నాను"
అంటూ చెప్పినప్పుడు సుమన్ కోపంగా, నేనేమైనా నీకు పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా? నువ్వు నాతో ఎలాంటి విషయాలు చెబుతున్నావు? నీకేదో పిచ్చి పట్టినట్టే ఉంది. నీకివ్వడానికి నా దగ్గర డబ్బులేమీ లేవు. అయినా నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటూ చెప్పినప్పుడు అంకిత్, అన్నయ్య అలా చెయ్యొద్దు, దయచేసి నాకు సహాయం చెయ్యన్నయ్య, నాకెంతో కొంత డబ్బులివ్వు, నా పరిస్థితి చూసైనా నువ్వు జాలి పడకపోతే నన్ను చూసి ఇంకెవరు జాలి పడతారు, నాకు ఇంకెవరు సహాయం చేస్తారు అంటూ ప్రాధేయపడుతూ ఉన్నాడు. కానీ సుమన్ మాత్రం నిర్మొహమాటంగా, నేను నీకు సహాయం చెయ్యలేను, నేను సహాయం చేసే పరిస్థితుల్లో లేను అని చెప్పి తమ్ముడు ముఖం మీదే తలుపులు మూసేశాడు. చాలాసేపు అంకిత్ ఆ తలుపుల్ని కొడుతూనే ఉన్నాడు. కానీ సుమన్ మాత్రం తలుపులు తీయలేదు. సెక్యూరిటీ వాడు కూడా కొచ్చి అంకిత్ ని బలవంతంగా అక్కడి నుంచి పంపించేశాడు. తన సొంత అన్నయ్య నుంచి అలాంటి తిరస్కరణ మాటలు విని బాధగా అక్కడే తిరుగుతున్నాడు అంకిత్. తన అన్నయ్య నుంచి అలాంటి మాటలు రావడం తను అస్సలు ఊహించలేదు. ఆ రోజు జోరుగా వర్షం పడుతుంది. పదే పదే తన అన్నయ్య మాటలు తనకి గుర్తొస్తూ ఉన్నాయి. అంకిత్ సుమన్ని చాలాసేపు ప్రాధేయపడుతూనే ఉన్నాడు. అన్నయ్య, నేను సమస్తము పోగొట్టుకున్నాను. జీవితంలో నాది అనుకున్న ప్రతిదీ నాశనం చేసుకున్నాను. ఎలాగైనా సరే నాకు ఈ ఒక్క సహాయం చేయన్నయ్యా అంటూ సుమన్ని బ్రతిమలాడుతున్నాడు అంకిత్. అప్పుడు సుమన్ కోపంగా, నాన్నగారి ఆస్తిలో నీకు కూడా వాటా వచ్చింది కదా, నేనిప్పుడు ఏదైతే కలిగి ఉన్నానో అదంతా నా కష్టార్జితంతోనే సంపాదించుకున్నాను. నీకు నేను ఫ్రీగా డబ్బులిచ్చేస్తే నా కష్టం విలువ నీకెలా తెలుస్తుంది? నువ్వు కష్టపడి సంపాదిస్తేనే కదా ఆ కష్టం విలువ నీకు తెలిసేది. డబ్బును దుబారాగా ఖర్చు పెట్టడం మాత్రమే నీకు తెలుసు. నీ దగ్గర డబ్బున్నప్పుడు వాటిని నీళ్ళల్లా ఖర్చు పెట్టేశావు. దుబారాగా ప్రతిదానికి ఎక్కువెక్కువ వాడేశావు. నీ ఇష్టానికి తిరిగావు. ఇప్పుడు దాని పర్యవస్థానాన్ని కూడా నువ్వే అనుభవించు అని చెప్పి లోపలికి వెళ్లి సుమన్ తలుపులేసేసుకున్నాడు. అంకిత్ వర్షంలో అలా తడిచిపోతూనే ఉన్నాడు. కానీ అక్కడ తనని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అలా వర్షంలో రోడ్డు మీద నడుస్తూ జారి పడిపోయాడు అంకిత్. తన ముఖం మీద దెబ్బలు కూడా తగిలాయి. ఆ దెబ్బల నుంచి కొద్ది కొద్దిగా రక్తస్రావం కూడా మొదలయ్యింది. కానీ ఆ విషయాలన్నీ పట్టించుకోవడానికి తనకంటూ కూడా ఎవ్వరూ లేరు. అంకిత్ మాత్రం ఆకాశం వైపు చూస్తూ అరవడం మొదలుపెట్టాడు. సుమన్, చూడు, నన్నే రోడ్డు మీదకి తోసేశావు కదా, నా ముఖం మీద తలుపులు వేసేశావు కదా, నీ జీవితాన్ని నేను కష్టతరం చేసేస్తాను. నువ్వు అనుభవిస్తున్న ఆస్తినంతా నీ చేతుల్లోంచి నేను లాగేసుకుంటాను. నీ దగ్గర ఒక్క పైసా కూడా లేకుండా చేస్తాను. ఈరోజు నా కష్టం నీకు కనిపించడం లేదు కదా, నా భార్య నా నుంచి వెళ్ళిపోయింది, నా ఆస్తంతా పోయింది, నా కొడుకు కూడా నాకు దూరం అయిపోయాడు. ఈ జోరు వానలో కనీసం కూర్చోవడానికి కూడా స్థలం లేదు, కడుపు నింపుకోవడానికి పట్టెడన్నం కూడా లేదు అని ఆలోచించి ఏడుస్తూనే ఉన్నాడు అంకిత్. అతని శరీరం అంతా చలికి మెల్లగా వణుకుతుంది. వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. చలికి వణుకుతూ అంకిత్ శరీరం అంతా నిస్సహాయంగా మారడం ప్రారంభించింది. కానీ తను మొండిగా ఆ వర్షంలో అలాగే నడుస్తూనే ఉన్నాడు. ఏదైనా షాప్ దగ్గర తను కూర్చోవాలి అని అనుకున్నాడు. ఈ విషయంలో తనకి ఎవరైనా సహాయం చేయగలరా అని ఆలోచిస్తూ ఉన్నాడు అంకిత్. తన మనసు పదే పదే తన అన్నయ్య మీద ప్రతీకారం తీర్చుకోవాలనే కోరుకుంటోంది. ఈ ఆలోచనలన్నింటితోనే అంకిత్ రోడ్డు పక్కన పడిపోయాడు. రాత్రంతా అలాగే ఉండిపోయాడు. తను కళ్ళు తెరిచి చూసేసరికి తను ఒక గదిలో ఉన్నాడు. ఆ గది చాలా మురికిగా ఉంది. నేల మీద ఒక గుడ్డ పరిచి తనని ఎవరో పడుకోబెట్టారు. ఆ గోడల నిండా కూడా పాన్ మరకలున్నాయి. ఆ గదిలో నుంచి బయటకు రాగానే రోడ్డు కనిపిస్తోంది. ఆ రోడ్డు చాలా ఇరుకుగా ఉంది. ఇద్దరు మనుషులు ఎదురుపడితే ఒకరినొకరు ఢీకొట్టడం ఖాయం. అంత ఇరుగ్గా ఉంది ఆ రోడ్డు. అది ఒక మార్కెట్ లాగా కనిపిస్తూ ఉంది. ఉదయం అవ్వడంతో చుట్టూ జనాలు అటు ఇటు తిరుగుతూ కనిపించారు. రోడ్ల మీద అక్కడక్కడ చెత్త కూడా పడేసుంది. అక్కడ షాపుల్లో పువ్వులు కూడా విక్రయిస్తున్నారు. తనను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అనే విషయం అంకిత్కి ఎంత ఆలోచించినా సరే అర్థం కావడం లేదు. ఆ ప్రశ్న తన మదిలో మెదులుతూనే ఉంది. అది ఏ ప్రదేశమో కూడా తనకి తెలియడం లేదు. తను అటు ఇటు చూస్తూ ఆలోచిస్తూనే ఉన్నాడు. అదే సమయంలో ఆ గదిలోకి ఒక బలమైన వ్యక్తి ప్రవేశించాడు.
అతను చాలా నల్లగా ఉన్నాడు. అంకిత్ నిశ్శబ్దంగా తననే చూడడం మొదలుపెట్టాడు. అతను ఎవరో అంకిత్‌కి కూడా తెలీదు. ఎప్పుడూ అతన్ని ఇంతకుముందు చూడలేదు. ఆయన అంకిత్ దగ్గరకొచ్చి, "తమ్ముడూ, నువ్వెవరు? రాత్రి వర్షంలో రోడ్డు పక్కనే పడిపోయుంటే నేనే నిన్నిక్కడికి తీసుకొచ్చాను. ఇది నా షాపే" అని చెప్పి, "ఇప్పటి వరకు నువ్వు నా షాప్ వరండాలోనే పడుకున్నావు" అంటూ షాప్ తాళాలు తెరవడం మొదలుపెట్టాడు. అది ఏ షాపు అనే విషయం అంకిత్‌కి తెలీదు. కానీ అంకిత్ మాత్రం కుతూహలంగా అది ఏ షాపోనని చూస్తూ ఉన్నాడు. లోపల నుంచి హల్వా పూరీల వాసనొస్తోంది. అది ఒక స్వీట్ షాపు అని అంకిత్‌కి అర్థమైపోయింది. చాలా ఆకలిగా ఉండడంతో ఆ వాసన అంకిత్ ముక్కుని తాకగానే అంకిత్‌లో ఆకలి కూడా మేల్కొని తన నోట్లోకి నీళ్లు కూడా రావడం మొదలయ్యాయి. అంకిత్‌ని గమనించిన షాప్ యజమాని, "మీరు ఆకలిగా ఉన్నట్టున్నారు" అంటూ కొన్ని స్వీట్స్ అంకుల్‌కి పెట్టిచ్చారు. అంకిత్ గబగబా తినడం మొదలుపెట్టాడు. తను ఆకలిగా ఉండడం వల్ల ఆ స్వీట్లు అంత రుచిగా ఉన్నాయో, లేదంటే నిజంగానే ఆ స్వీట్లంత రుచిగా ఉన్నాయో కూడా అంకిత్‌కి అర్థం కాలేదు. కానీ అంకిత్ గబగబా వాటిని తినేసి నీళ్లు కూడా తాగేశాడు. ఆ తరువాత ఆ షాప్ యజమాని, "ఇప్పుడు చెప్పు, అసలు నువ్వెవరు? నువ్వెక్కడి నుంచొచ్చావు? అంత రాత్రి పూట రోడ్డు పక్కన ఎందుకు పడున్నావు?" అంటూ అడుగుతూ ఉన్నాడు. మొదటగా అంకిత్ తనతో అబద్ధం చెప్పాలి అని అనుకున్నాడు. ఆ తర్వాత తన ఆలోచనని మార్చుకున్నాడు. ఇప్పుడు తనకంటూ ఏమీ లేదు. ఇప్పుడు తనకి నిజం చెప్పడం వల్ల అంకిత్‌కొచ్చే నష్టం కూడా ఏమీ లేదు. ఎందుకంటే అతను దౌర్జన్యం చేసి దోచుకోవడానికి కూడా అంకిత్ దగ్గర ఏమీ లేదు. వెంటనే అంకిత్ ఆ షాప్ యజమానితో తన కథని చెప్పడం మొదలుపెట్టాడు. మా తల్లిదండ్రులకి మేమిద్దరం పిల్లలం. మా అన్నయ్య, నేను గ్రామంలోని భూమిని, ఆస్తుల్ని అమ్ముకుని ఇద్దరం చెరిసగం పంచుకున్నాము. ఆ డబ్బులతో మా అన్నయ్య సొంత వ్యాపారం మొదలుపెట్టాడు. ఇప్పుడు అతను నగరంలోనే గొప్ప వ్యక్తిగా మారిపోయాడు. లక్షాధికారయ్యాడు. నాకొచ్చిన డబ్బులతో నేను ఇల్లు కొని, మిగతా డబ్బులతో జూదమాడడం మొదలుపెట్టాను. క్రమక్రమంగా ఓడిపోతూ నా డబ్బంతటిని కోల్పోయాను. డబ్బులున్నప్పుడు నేను సరదాగా వెనక ముందు ఆలోచించకుండా ఎలా పడితే అలా గడిపాను. కానీ ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు. మొదట్లో మా అన్నయ్యతో ఉండడం నాకస్సలిష్టం లేక అందరం కలిసుందామని మా తల్లిదండ్రులు, అన్నయ్య, వదినలు చెబుతూ ఉన్నా సరే వినకుండా విడిగా వచ్చేశాను. ఆ తర్వాత మా అన్నయ్యను కూడా ఎక్కువగా కలిసేవాడిని కాదు. ఆ తర్వాత నా ఇష్టానుసారంగానే బ్రతుకుతూ జూదానికి అలవాటు పడ్డాను. మొదట్లో చాలా భయపడ్డాను. కానీ గెలవడం మొదలుపెట్టాక ఆలోచించకుండా నా దగ్గరున్న డబ్బులన్నింటినీ జూదంలోనే పెట్టేశాను. ఈ విషయాలన్నీ నా భార్యకి తెలియకుండా జాగ్రత్త పడ్డాను. మెల్లమెల్లగా నష్టం రావడం మొదలయింది. నష్టం రావడం మొదలయ్యాక మెల్లిగా ఈ విషయాలన్నీ కూడా నా భార్యకి తెలిసిపోయాయి. అప్పటికైనా మారి ఏదైనా పని చూసుకుందామని నా భార్య ఎంత చెప్పినా కూడా నేను వినలేదు. దాంతో నా భార్య నన్ను వదిలేసి తన కొడుకుని తీసుకొని ఊరికి వెళ్ళిపోయింది. నేనిప్పుడు పూర్తిగా ఖాళీ చేతులతో మిగిలిపోయాను. నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఏదైనా వ్యాపారం మొదలు పెడతాను, డబ్బులివ్వమని అడిగాను. ఈసారి నిజాయితీగానే నేను వ్యాపారం చేయాలి అని నిర్ణయించుకున్నాను. నేను ఒక మంచిగా నేను వ్యాపారం చేసి జీవితంలో కాస్త స్థిరపడితే నా కొడుకుని, భార్యని ఊరు నుంచి తెచ్చేసుకొని సంతోషంగా బ్రతకాలి అని అనుకున్నాను. కానీ మా అన్నయ్య కూడా నాకస్సలు సహాయం చేయలేదు. నా బాధని అస్సలు అర్థం చేసుకోలేదు. తను నన్ను ఇంట్లోకి కూడా ఆహ్వానించలేదు. ఇంట్లోకి రావడానికి కూడా నన్ను అనుమతించలేదు. నేను మా అన్నయ్యని చాలా అభ్యర్థించాను. ఎంత ప్రాధేయపడుతున్నా సరే, మా అన్నయ్య నా మాటలు ఒక్కదానికంటే కూడా ఎక్కువ వినలేదు. తన సెక్యూరిటీ గార్డ్‌ని పిలిచి నన్ను ఇంటి నుంచి బయటకు గెంటించేశాడు. ఆ చలిలో, వర్షంలో నడుస్తూ నేను ఎప్పుడు స్పృహ తప్పి పడిపోయానో నాకే తెలీదు అని చెబుతూ ఉన్నప్పుడు ఆ షాప్ యజమాని, "నువ్వు చేసినవన్నీ తప్పులే. కానీ అంత వర్షంలో, అలాంటి పరిస్థితుల్లో నిన్ను మా అన్నయ్య ఇంటి నుంచి గెంటేయడం మాత్రం చాలా తప్పు" అంటూ చెప్పినప్పుడు అంకిత్ 2 చేతులు జోడించి ఆ షాప్ యజమానికి, "మా అన్నయ్య కంటే కూడా మీరే నా మీద ఎక్కువగా జాలి చూపిస్తున్నారు. నా జీవితాంతం మీ మేలును నేను మర్చిపోలేను.
మీరు నాకు ఇంకా ఏదైనా సహాయం చేయాలి అంటే కనుక మీ షాప్‌లోనే నాకేదైనా పనిప్పించండి" అంటూ చేతులు ముడుచుకొని తన షాప్ యజమానిని అభ్యర్థించడం ప్రారంభించాడు. నాకదంతా విన్న తరువాత నా అవలక్షణాలకి నన్నిక్కడికి ఉంచుకుంటాడా అన్న అనుమానం కూడా కలిగింది అంకిత్‌లో. కానీ ఆ షాప్ యజమాని అంకిత్ భుజం మీద చెయ్యి వేసి, "నువ్వు నా దగ్గరకొచ్చావు అంటేనే ఆ భగవంతుడి సంకల్పం ఏదో ఉంది అనే అర్థం. నువ్విప్పుడే ఆహారం తిన్నావు. కాసేపు విశ్రాంతి తీసుకో. ఆ తర్వాత ఏ పని చెయ్యాలనుకుంటే ఆ పని చేద్దువు గాని. మన పని రాత్రిపూట మాత్రమే మొదలవుతుంది. పగలు టైంలో మనకస్సలు పనుండదు" అని చెప్పినప్పుడు ఆ మాటలు అంకిత్‌కి అర్థం కాలేదు. అంకిత్ మళ్ళీ మళ్ళీ అడిగాడు. అప్పుడు ఆ షాప్ యజమాని రమేష్ అంకిత్‌తో, "నేను మళ్ళీ సాయంత్రం వస్తాను. అప్పుడు నీకర్థమయ్యేలా అన్నీ చెప్తాను. ఈ డబ్బు నీ దగ్గరే ఉంచుకో. మధ్యాహ్నం భోజనానికి పనికొస్తుంది" అని చెప్పి కొంత డబ్బుని తన చేతిలో పెట్టేసి అక్కడి నుంచి నవ్వుతూ వెళ్ళిపోయాడు రమేష్. రమేష్‌ని నా కోసం ఆ దేవుడే పంపించినట్టున్నాడు అని అంకిత్ అనుకున్నాడు. సాయంత్రం అయింది. అంకిత్ వీధిలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అక్కడ కొన్ని ఇళ్లల్లో తలుపులు తెరిచి ఉండడం చూశాడు. అక్కడ కొంతమంది అమ్మాయిలు కూడా కనిపించారు. కొంతమంది అమ్మాయిలు అందంగా రెడీ అవుతున్నారు. అక్కడ పరిస్థితులన్నీ చూసినప్పుడు అంకిత్‌కి రమేష్ చెప్పిన పని ఏమిటో అర్థమైపోయింది. అందరూ పడుకున్నాక రాత్రిపూట మాత్రమే తమ పని మొదలవుతుంది అని చెప్పాడు. ఆ పని ఎలాంటిదో కూడా అంకిత్‌కి అర్థమైపోయింది. కొంచెం సేపు చాలా కోపం వచ్చేసింది. చాలా సేపు ఆలోచించిన తర్వాత, సరే నేను జూదం ఆడతాను కదా! అది చిన్న పాపమైతే ఇది ఇంకొంచెం పెద్ద పాపము. ఏదైనా పాపమే కదా! అనుకున్నాడు. అన్నింటికంటే ఎక్కువగా ఇప్పుడు అంకిత్ మనసులో సుమన్ మీద పగ మాత్రమే రగులుతూ ఉంది. అలాగే నడుచుకుంటూ వచ్చి పార్కులో కాసేపు కూర్చున్నాడు అంకిత్. అక్కడే కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టాడు. నా జీవితంలో ఇటువంటి ప్రాంతానికి నేనెప్పుడూ రాలేదు. అసలు ఈ పని నేను చెయ్యొచ్చో లేదా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆలోచిస్తూనే మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళి కాసేపు పడుకున్నాడు. సాయంత్రం రమేష్ తన భుజం మీద చెయ్యి వేసి కదిలించినప్పుడు భయంతో లేచి కూర్చున్నాడు అంకిత్. రమేష్ చేతిలో భోజనం ప్లేటుంది. "బాయ్ నీకోసం భోజనం పంపించాడు" అని చెప్పగానే అంకిత్ ఆశ్చర్యపోయాడు. "బాయ్ ఎవరు?" అంటూ రమేష్‌ని అడిగినప్పుడు, "ఇక్కడ బంగారం మార్కెట్ యజమాని తను. ఆయన కిందే నేను పనిచేస్తున్నాను. కిడ్నాప్‌లు, హత్యలు చేయడమే నా పని" అని చెప్పగానే, "ఏంటి? ఇక్కడ మనుషుల్ని కూడా చంపుతారా?" అంటూ ఆశ్చర్యంతో అడిగాడు అంకిత్. వెంటనే రమేష్ నవ్వుతూ, "నువ్వు జూదం ఆడతానని చెప్తున్నావు కదా! నీకీ లోకం గురించి పూర్తిగా తెలిసినట్టే లేదే! ఎవరినైనా పట్టుకోవాలన్నా, కిడ్నాప్ చేయాలన్నా, చంపాలన్నా మనకి సుపారీ ఇస్తారు. ఆ తరువాత వాళ్ళనొక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి పని పూర్తి చేసేయడమే" అంటూ చెప్పాడు రమేష్. కానీ అంకిత్‌కి మాత్రం చాలా భయంగా ఉంది. ఆ భయంలోనే అంకిత్‌లో ఆలోచన పుట్టింది. ఎలాగైనా సరే మా అన్నయ్య సుమన్‌ని చంపేసి తన ఆస్తంతటిని నేనే చేజిక్కించుకోవాలి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. రమేష్ అంకిత్‌తో మాట్లాడుతూ, "ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఏ విషయం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు?" అంటూ అడిగాడు. "ఏం లేదు. నువ్వు మా అన్నయ్యని చంపగలవా లేదా అని నేను ఆలోచిస్తున్నాను" అంటూ అంకిత్ తడబడుతూ అడిగాడు. ఆ తర్వాత నేనేదో సరదాగా అడిగాను అంటూ చెప్పి వాళ్ళ మాటల మధ్యలో నుంచి తప్పించుకొని రమేష్ ఇచ్చిన భోజనం తినేసి అక్కడే పడుకున్నాడు. తన మనసు తనతో మాట్లాడుతూ, "నీ సొంత అన్నయ్యని నువ్వు చంపాలనుకుంటున్నావా?" అంటూ తన సొంత అంతరాత్మే అంకిత్‌ని ప్రశ్నించింది. అప్పుడు అంకిత్, "అవును. సొంత తమ్ముడు కష్టాల్లో ఉంటే ఇంటి నుంచి గెంటేశాడు తను. అలాంటి అన్నయ్య పైన నాకు జాలి లేదు. అలాంటి అన్నయ్య నాకొద్దు" అని చెప్పాడు అంకిత్. ఆ తర్వాత రోజు ఉదయం అంకిత్ మేల్కొనేసరికి అక్కడ పూల మార్కెట్ స్టార్ట్ అయిపోయింది. అమ్మాయిలు కూడా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అదే సమయంలో ఒక వ్యక్తి తల పగిలిపోయి రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. వెనకాల నలుగురు రౌడీలు అతనిని తరుముతున్నారు. ముందు నుంచి రమేష్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వ్యక్తి మెడ పట్టుకొని నుంచున్నాడు.
తనని కాపాడి పునర్జన్మ ఇచ్చిన దేవుడిలాగా చూస్తున్న రమేష్ ఇప్పుడు తోడేళ్లని వేటాడుతున్న ఒక పెద్ద మృగంలా కనిపించాడు. ఒక్క క్షణంలోనే ఏమీ ఆలోచించకుండా ఒక అమాయకుడి ప్రాణం తీసేశాడు రమేష్. రమేష్ అంత క్రూరంగా ఉండగలడని అంకిత్ అస్సలు ఆలోచించలేదు. ఆ తర్వాత తన చేతులు కడుక్కుంటూ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఒక మనిషిని చంపేశాను అన్న బాధ తన ముఖంలో కూడా లేదు. తనంత క్రూరంగా ఉంటాడని అంకిత్ కూడా నమ్మలేకపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తీసుకొని కొంతమంది రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తరువాత రమేష్ అంకిత్ దగ్గరకొచ్చి, బాగా ఆలోచించుకో, నీకింకా సమయం ఉంది. నేను మీ అన్నయ్యని చంపాలో వద్దో ఆలోచించి నిర్ణయం తీసుకో. ఒక్కసారి నువ్వు నిర్ణయం తీసేసుకొని సరే అని చెప్పాక మీ అన్నయ్య చావుని ఎవ్వరూ ఆపలేరు అంటూ చెప్పాడు. అప్పుడు అంకిత్, నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను అంటూ కాసేపు అక్కడే కూర్చున్నాడు. వీధిలో చూస్తూ ఉంటే అంకిత్కి కొంచెం సిగ్గుగా అనిపించింది. అక్కడ ఆడవాళ్ళందరూ పొట్టి పొట్టి బట్టలు వేసుకొని అక్కడే తిరుగుతూ ఉన్నారు. ఆ తర్వాత అంకిత్ తన భార్యని కొడుకుని కలవడానికి కొన్ని రోజుల తర్వాత ఊరికి వెళ్ళాడు. తన కొడుకు చాలా సన్నగా అయిపోయాడు. భార్య కూడా నీరసంగా ఉంది. తను ఆపకుండా ఏడుస్తూనే ఉంది. ఎప్పుడు తనతో గొడవ పడుతూ పోరాడుతూ ధైర్యంగా మాట్లాడే తన భార్య తన ముందలా ఏడవడం చూసి అంకిత్ ఆశ్చర్యపోయాడు. అప్పుడు అంకిత్ భార్య అంకిత్తో మాట్లాడుతూ, నన్ను క్షమించండి, మీ దగ్గర నుంచి నేను వచ్చేసి ఉండకూడదు, నన్ను మీతో పాటే తీసుకెళ్ళిపోండి అంటూ చెప్పింది. నువ్వు చాలా గర్వంతో పొగరుతో నా నుంచి దూరంగా వచ్చేసావు కదా, ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటూ అడిగాడు అంకిత్. అంకిత్ భార్య అర్చన, నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మా వదిన నన్ను చాలా హింసిస్తోందండి. మా వదిన పిల్లాడికి కూడా సరిగ్గా భోజనం పెట్టడం లేదు. మాకొక్క పూట మాత్రమే భోజనం పెడుతుంది. ఆ భోజనానికి తగ్గట్టు ఇంట్లో పనులన్నీ కూడా చేయించుకుంటుంది. నన్ను మీతో పాటు తీసుకెళ్ళిపోండి అని ఏడుస్తూ అడుగుతుంది అర్చన. తన కన్నీళ్లని చూసినప్పుడు అంకిత్కి చాలా బాధగా అనిపించింది. ఇప్పుడు తనకి కూడా ఉండడానికి నీడ లేదు కాబట్టి అర్చనతో, నేను తప్పకుండా తొందరలోనే వచ్చి నేను తీసుకెడతాను, అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు అంటూ చెప్పాడు. అంకిత్ అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మీద వేగంగా వస్తున్న కార్ని చూసినప్పుడు ఆ కార్ కింద పడి ఆత్మహత్య చేసుకోవాలి అని తనకు అనిపించింది. కానీ తన భార్య కొడుకుల ముఖాలు గుర్తుకొచ్చి తను ఆ పని చేయకుండా ఆగిపోయాడు. ఆ క్షణంలోనే అంకిత్ తన అన్నయ్య సుమన్కి ఫోన్ చేశాడు. అన్నయ్య, నా భార్య నా కొడుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి నన్ను నమ్మి నాకు ఒక్క అవకాశం ఇవ్వన్నయ్యా, నేను నిజాయితీగా వ్యాపారం చేస్తాను, నాకు ఎలాగైనా సరే డబ్బులు సహాయం చెయ్యి అంటూ తన అన్నయ్యని ప్రాధేయపడుతూ ఉన్నాడు. అప్పుడు సుమన్, నీకు సహాయం చేయడానికి నేను అస్సలు సిద్ధంగా లేను. నువ్వు కావాలనుకుంటే ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించుకో, అంతేకాని ఫ్రీగా డబ్బులు రావాలంటే ఎలా వస్తాయి? భవిష్యత్తులో ఎప్పుడు ఏ అవసరం కోసం కూడా ఇంక నువ్వు నా దగ్గరికి రావద్దు. నువ్వు డబ్బుల కోసం నా దగ్గరకు వచ్చి చేతులు చాపొద్దు అంటూ సీరియస్గా చెప్పేసేశాడు అంకిత్. ఆ క్షణంలోనే ఎలాగైనా సరే సుమన్ని చంపేసి తన ఆస్తిని రాబట్టుకోవాలని ఆలోచించాడు అంకిత్. ఎలాగైనా సరే తన ప్రతి పరిస్థితిని మార్చుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత తను మార్కెట్ దగ్గరకొచ్చి బయట చూసినప్పుడు రమేష్ సిగరెట్ కాలుస్తూ రోడ్డు మీద కూర్చొని ఉన్నాడు. వెంటనే అంకిత్ రమేష్ దగ్గరకు వెళ్ళి, నేను మా అన్నయ్యని చంపాలనే నిర్ణయం తీసుకున్నాను. దానికి ప్రతిగా నువ్వు ఏ పని చెబితే ఆ పని నేను చేస్తాను అంటూ చెప్పాడు. అప్పుడు రమేష్, నువ్వు కోపాన్ని కాస్త అదుపులో పెట్టుకొని ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో. పని జరిగిపోయిన తర్వాత, ప్రాణం పోయిన తర్వాత నువ్వు ఎంత పశ్చాత్తాపానికి లోనైనా ఎలాంటి ఉపయోగము ఉండదు అని చెప్పాడు. అప్పుడు అంకిత్, ఆలోచించుకునే సమయం అంతా ముగిసిపోయింది. నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను. మా అన్నయ్య ప్రాణం నువ్వు తీయాలి. అంతేకాకుండా నాకు మరో పని కూడా ఉంది. నువ్వు మా అన్నయ్యని చంపేసేటప్పుడు అతని ఆస్తి మొత్తం నా పేరు మీద రాసిన పేపర్ల మీద తనతో వేలిముద్రలు కూడా వేయించాలి.
ఈ తమ్ముడు గురించి ఏ మాత్రం పట్టించుకోని అన్నయ్య గురించి నేనెందుకు పట్టించుకోవాలి అని చెప్పి ఆస్తికి సంబంధించిన పేపర్లు రెడీ చేయడానికి వెళ్ళాడు అంకిత్. ఎందుకంటే తన అన్నయ్యని చంపేసి తన ఆస్తిపాస్తులు ఆక్రమించుకున్నా కానీ ఎవరైనా వచ్చి అడిగితే తన దగ్గర రుజువులు కావాలి కదా. అందుకే ఆ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేయాలి అని తను అనుకున్నాడు. కానీ అప్పటికే తను తీసుకున్న నిర్ణయానికి తను భయపడుతూనే ఉన్నాడు. తన గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఆ తర్వాత రోజు ఉదయాన్నే అంకిత్ లేచేసరికి రమేష్ తన దగ్గరకొచ్చాడు. అంకిత్, నువ్వు చెప్పినట్టుగా 2 పనులు అయిపోయాయి అంటూ సుమన్ వేలిముద్రలు వేయించిన డాక్యుమెంట్స్ అన్నీ అంకిత్కిచ్చాడు. తన అన్నయ్య చనిపోయాడు అంటే అంకిత్ నమ్మలేకపోతున్నాడు. ఇంత తొందరగా రమేష్ పని పూర్తి చేస్తాడని అంకిత్ అనుకోలేదు. అంకిత్ వెంటనే తన భార్యని, కొడుకుని తీసుకొచ్చుకోవడానికి ఊరికి వెళ్ళాడు. అంకిత్ని చూడగానే అర్చన ఇంకా తన కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి అంకిత్ దగ్గరకొచ్చి అంకిత్ని కౌగిలించుకున్నారు. మీరు మమ్మల్ని తీసుకెళ్ళడానికే వచ్చారు కదా అంటూ ఆనందంగా అడిగింది అర్చన. అవును అంటూ తల ఊపాడు అంకిత్. మా అన్నయ్యని చంపిన తర్వాత నేను నా కుటుంబానికి ఒక నీడని, కడుపు నిండా భోజనాన్ని అందించగలిగాను. నేను తప్పు చేశాను అన్న బాధ లేదు. మనం సంతోషంగా ఉండడం కోసం ఏ పని చేసినా తప్పు కాదు అని అంకిత్ అనుకున్నాడు. అప్పుడు అంకిత్ అర్చనతో, నేను మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లడానికే వచ్చాను. నేను మీకోసం పెద్ద బంగ్లా కొన్నాను అని చెప్పి రమేష్ ఇచ్చిన కారులో అన్నయ్య ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చేసరికి అక్కడ పోలీసులున్నారు. ఒక్క క్షణం పోలీసుల్ని చూసినప్పుడు అంకిత్ కాళ్ళ కింద నేల జారిపోయింది. అంకిత్ జేబులోంచి ఆస్తి కాగితాలని తీసి పోలీసులకు చూపించాడు. నేనే ఈ ఇంటికి కొత్త యజమానిని. ఈ ఇంటికి సంబంధించిన పేపర్లన్నీ నా దగ్గర ఉన్నాయి అంటూ పోలీసులతో చెప్పినప్పుడు, ఈ ఇంటి అసలు ఓనర్ ఎక్కడా అంటూ పోలీసులు అడిగారు. మొహమాటం లేకుండా అంకిత్ ఈ ఇంటి అసలు యజమాని చనిపోయాడు అంటూ చెప్పాడు. అతనికి మీకు సంబంధం ఏమిటి అని పోలీసులు అడిగినప్పుడు ఆయన మా అన్నయ్య అంటూ అంకిత్ చెప్పాడు. అంకిత్, నా దగ్గర ఈ కాగితాలు లేకపోయినా సరే మా అన్నయ్య ఆస్తి నాకే కదా వచ్చేది. కానీ మా అన్నయ్య స్వయంగా ఈ ఆస్తి అంతటినీ నా పేరు మీద రాశాడు అని చెప్పినప్పుడు పోలీసులు అంకిత్ కాలర్ పట్టుకొని, ఎవరి ఆస్తి ఎవరికొస్తుంది, ముందు మీరు స్టేషన్కి నడవండి అంటూ అంకిత్ని స్టేషన్కి తీసుకెళ్లారు. భార్య, కొడుకు భయంతో చూస్తూ ఉన్నారు. అంకిత్ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిన తర్వాత పోలీసులు ఇంట్రాగేట్ చేస్తూ ఉన్నప్పుడు అంకిత్ మాట్లాడుతూ, ఈ ఆస్తంతా మా అన్నయ్యది. ఆయన చనిపోయాక చట్టపరంగా అయినా సరే నాకే కదా వస్తుంది అంటూ చెప్పాడు. అప్పుడు పోలీసులు నవ్వుతూ, ఎవరి ఆస్తి ఎవరికొస్తుంది? ఆ ఆస్తికి మీ అన్నయ్య ఓనర్ ఏమీ కాదు. ఆ ఇంట్లో మీ అన్నయ్య పని చేస్తున్నాడు. మీ అన్నయ్య భార్య, పిల్లలు ఆ ఇంటి క్వార్టర్స్ లోనే ఉంటున్నారు. ఇప్పుడు నువ్వు నీ దురాశతో మీ అన్నయ్య భార్యని, పిల్లల్ని రోడ్డు మీదకి తెచ్చేశావు అంటూ చెప్పినప్పుడు అంకిత్ ఏడవడం మొదలుపెట్టాడు. తను చేసిన తప్పుకి తను పశ్చాత్తాపపడ్డం మొదలుపెట్టాడు. డబ్బు పిచ్చితో, డబ్బు మీద ఉన్న మమకారంతో తను ఈ పనంతా చేశాడు. తనలా ఏడుస్తూ అక్కడే కూర్చున్నప్పుడు అప్పుడే అక్కడికి రమేష్ వచ్చాడు. అంకిత్ ఏడుస్తూ, రమేష్, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అంటూ ఏడుస్తూ ఉండగానే, రమేష్, నీ వల్ల ఏ తప్పు జరగలేదు. నిన్ను సరైన దారిలో పెట్టడానికి మీ అన్నయ్య నేను కలిసి ఈ నాటకం ఆడాము. ఆ రోజు నువ్వు రోడ్డు మీద పడిపోయినప్పుడు మీ అన్నయ్యే నాకు డబ్బులిచ్చి నాతో ఇదంతా చేయించాడు. నిన్ను సరైన దారిలోకి తీసుకురావడానికే మేమిద్దరం కలిసి ఇదంతా చేశాం అని చెబుతూ ఉన్నప్పుడే సుమన్ బయట నుంచి లోపలికొచ్చాడు. అంకిత్ వెంటనే సుమన్ కాళ్ళ మీద పడ్డాడు. ఏడుస్తూ తనకు క్షమాపణ చెప్పాడు. అప్పుడు సుమన్, మనం పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండాలని దురాశతో మన జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కష్టపడి పనిచేస్తూ భార్య పిల్లలతో ప్రశాంతంగా గడిపితే అంతకంటే అదృష్టం ఇంకోటి ఉండదు అంటూ చెప్పాడు. ఆ రోజు నుంచి అంకిత్ కూడా కష్టపడి పనిచేస్తూ తన భార్య పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి.
ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హైప్ పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి, మీకు చదివి వినిపించడానికి నాకెంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. ఉంటానండి.